మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోయింది అన్నారు, రైట్? తెలివైన ముఖ్యమంత్రి అయితే, తెలివైన ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే, సరే ఒక సీజన్ పోయింది, వెంటనే ఆ కాంట్రాక్టర్ని పిలిపించి, బాబు ఏదో అయిపోయింది కదా ఇప్పుడు, సో ఇప్పుడు ఆ పిల్లర్ని ఎట్లా రిపేర్ చేయాలి చెప్పు, ఎండాకాలం దీన్ని రికార్డ్ టైంలో ఎట్లా రిపేర్ చేద్దాం, ప్రయత్నం చేసి చూద్దాం. 100 కోట్లు అవుతుంది, పెట్టాలి 100 కోట్లు, 100 కోట్లైనా 1000 కోట్లైనా పెట్టాలి. గుత్తేదారుకు ఉంటుంది కదా బాధ్యత, మెయింటెనెన్స్. లేకపోతే గుత్తేదారుతో మాట్లాడో, లేకపోతే ఇంకో కొత్త గుత్తేదారుని తీసుకొచ్చో, కొత్త 100 మంది ఏమైనా తీసుకొచ్చి రిపేర్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సార్ కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రు దాని, ఇప్పుడు బ్రిడ్జ్కి ఏమైనా ప్రాబ్లం అయితే రిపేర్ చేసేది ఇది కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే, కాళేశ్వరంలో మేడిగడ్డనే గుండెకాయ లేనప్పుడు ఆ ప్రాజెక్టుకి అర్థం లేదని చెప్తున్నాడు. ముందు ఆయన గుండె సక్క ఉంది లేదు చూసుకోమని, ఆయన గుండె ఆంధ్రాలో ఉన్నది. ప్రాబ్లం అయితే రేవంత్ రెడ్డి గుండె ఆంధ్రలో ఉన్నది, అందుకొరకు ఆయనకి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అంటే మన వెనకట ఇప్పుడు మనం చిలుక ప్రాణాలు ఆ చిలుక చేతిలో ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ ఆ గుండె ఆంధ్రలో చంద్రబాబు చేతులు ఉన్నది, అందుకొరకు ఆయన గుండె అట్లా కొట్టుకుంటున్నది. నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే, అయ్యా బాబు ఇంజనీర్లు పిలిపించి ఫట్ పిలిపించి, బాబు ఎన్ని పైసలు అయితే. అంటే ఎందుకు సార్ ఇప్పుడు ప్రజల ధనమే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చింది కాదు, కేసీఆర్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు, ప్రజల సొమ్ము. నిజంగానే ప్రాజెక్టులు కట్టుకున్నాం, అప్పుడు గోదావరి ఎండిపోయింది, తర్వాత జలకళతో కలకలలాడింది, భూగర్భ జలాలు పెరిగినాయి, రిజర్వాయర్లో నీళ్లు పెరిగినాయి. సో ఇదంతా ఓకే, దాంట్లో మరి ప్రజల సొమ్మును ఎందుకని, అంటే ఈ పార్టీల మధ్య, అంటే పార్టీకి పేరు బీఆర్ఎస్ పేరు వస్తుంది, ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ ఆడవాళ్ళు రూపుమాపాలనుకున్నాడు. అందులో కాళేశ్వరం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి, సో కేసీఆర్ కూడా తమిళనాడు దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు తరలించిండు ఆన్సర్ చెప్పాలని. అవును, అది ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కదా, నీటి లభ్యత మీడియా ముందర, తర్వాత పీసీ గోస్ కమిషన్ ముందు, ఇవన్నీ కూడా చెప్పిండ్రు కదా. సో ఇది అది కాదు చర్చ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాగార్జున సాగర్ రిపేర్కి వచ్చింది అనుకో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకో, నేను కట్టలేదని చెప్పి ఆపుతారా? అవును. రాజశేఖర రెడ్డి గారు 2006లో ఎస్ఎల్బిసి టన్నెల్ కు శంకుస్థాపన చేసి, మంచుకో చెడుకో అప్పుడు ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి టన్నెల్ బోరింగ్ మెషిన్ తీసుకొచ్చి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సృష్టిద్దాము అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి చేసిన. బయట అంతా నలమల అడవులు ఉన్నాయి, అభయారణ్యం, టైగర్ రిజర్వ్ కాబట్టి వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కింద నుంచి తీసుకుపోయారు. అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఫీచర్స్ సపోర్ట్ చేయవు కాబట్టి బోరింగ్ మిషన్ తీసుకుపోయాడు. ఇప్పటికి 4000 కోట్లు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాన్ని కంటిన్యూ చేసింది. అవును, రైట్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఒక ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, ప్రజల సొమ్ముతోని ప్రజలిచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా ఒక ప్రాజెక్ట్ చేపడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది మాది కాదని దాన్ని డిజోన్ చేయకూడదు. ఓకే, ఇది కామన్ సెన్స్. అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు, మీరు ఫార్ములా గురించి కూడా అడుగుతారన్నారు కాబట్టి నేను ఇక అది తర్వాత మీరు అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. సో ఇట్లా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను గౌరవించాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ మొదలుపెట్టి, కేసీఆర్ గారు ఆపలేదుగా. అవును, మొదలుపెట్టారు, కంటిన్యూ చేశారు. ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. 108 స్టార్ట్ చేశారు. అవును, కేసీఆర్ గారు 108 వాహనాలను ఇంకా పెంచారు. అవును, 104 ఇట్లాంటివి కూడా 108 వాహనాలను పెంచారు. అవును, తగ్గించలేదు కదా, తగ్గించలేదు. సో కంటిన్యూ చేయాలి. కామన్ సెన్స్. మేడిగడ్డ అనేది ఒకే ప్రమాదవశాత్తు, లేకపోతే ఎవరో దుర్మార్గులు పేల్చేసిండ్రో ప్రమాదవశాత్తు అయిందని అనుకుందాం. అయితే దాన్ని రిపేర్ చేయించాలి. చేస్తే ఎప్పుడు గోదావరి నిండుగా ఉండేది, అక్కడ నుంచి వాటర్ వచ్చేది. ఒకసారి వర్షం బాగా రావచ్చు, ఎల్లపల్లికి నీళ్ళు రావచ్చు. ఒకసారి వర్షం శ్రీరామసాగర్లో నీళ్ళు లేకపోతే అప్పుడు నీకు ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్ళే కదా, రైట్. అది ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా ప్రమాదం అన్నీ బాగానే నడుస్తున్నాయి, ఫ్లైట్స్ మంచిగానే పోతున్నాయని చెప్పి మెయింటెనెన్స్ ఆపుతావా? ఆపినందుకే కదా ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. ఫాల్టీ మెయింటెనెన్స్ జరిగి ఉంటుంది. పవర్ ఎట్లా ఫెయిల్ అయితే కాళేశ్వరంలో కూడా అదే జరిగిందండి. కాళేశ్వరం ఇప్పుడు కేటీఆర్ దాని మీద నీళ్ళు వస్తున్నాయి, మీరు గుండెకాయ లేదు, మీరంతా ఊకే చెప్తాను అనవసరంగా కట్టిండ్రు, ఆయన అనవసరంగా కట్టిండ్రు. ఈ ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది చాలదా, ఇక మీరు కొత్తగా ఈ అన్నారం వస్తుంది, ఈ కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు అన్న మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ శ్రీరామ్ సాగర్ బేసిన్లో నీళ్ళు రాకపోతే, అక్కడ వర్షాలు రాకపోతే అప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నిధులే కదా అప్పుడు నీకు పనికి తప్పే ఉన్నది. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ దురదృష్టితోనే కేసీఆర్ గారు ఇంత దాకా తీసుకొచ్చారు.
ఒక రివర్ని లిఫ్ట్ చేసిన దానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను, నాకుండే లిమిటెడ్ జ్ఞానంతో. సో అందుకొరకు ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా 100 కోట్లైనా 200 కోట్లైనా 1000 కోట్లైనా పెట్టి ఆ ప్రాజెక్ట్ను మళ్ళీ రిపేర్ చేసి ఇమ్మీడియట్గా పంపింగ్ స్టార్ట్ చేయాలని నేను అంటున్నాను. అది కామన్ సెన్స్. అది 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 చేయకపోతే ప్రభుత్వానికి కామన్ సెన్స్ లేదని అర్థం. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న నేనే కాదు, మొత్తం తెలంగాణ చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజల నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు వాళ్ళ బంగ్లాల్లో బందీలు అయిపోయారు. వాళ్ళు ఆ అవినీతి కంపులో కూరుకొని పోయినారు. 20% ఇచ్చిన తర్వాత కూడా మా బిల్స్ శాంక్షన్ అయితే లేవని చెప్పి కాంట్రాక్టర్లు అందరూ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆ ఛాంబర్ ముందర ధర్నా చేస్తున్నారంటేనే ఎంత కంపు కొడుతున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీకు ఈజీగా అర్థం. ఓకే, 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ కష్టాలు పడుతుంది. దాంట్లో కవిత లిక్కర్ కేసుతో మొదలైన వ్యవస్థ, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు దీంట్లో కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు. ఇవన్నిటిని ఎట్లా చూస్తారు సార్? కక్ష సాధింపు 100% కక్ష సాధింపు. ఏమాత్రం అంటే ప్రతీకార ఇచ్చతోని కళ్ళు మూసుకొని పోయి బగబగ మండుతుంటారు చూసినారా, అలాంటి వాళ్ళు మన ఇళ్ళల్లో కూడా కనిపిస్తారు, మన చుట్టుపక్కల ఊర్లలో కూడా కనిపిస్తారు. మనకి ఏముండదు, రీజన్ ఉండదు, ఊకనే కసి ఈర్ష్య ద్వేషం ఉంటుంది. వాడు చేసే ప్రతి పనికి రీజన్ ఉండదు. అలాంటి పరిస్థితులు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకొరకే వీళ్ళందరి మీద బీజేపీ దాంట్లో కవిత లిక్కర్ కేసులో బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ప్రమేయం ఉందనుకుంటున్నారా? అక్రమ కేసు అండి అది. పాపం అందులో ఆమె దగ్గర ఒక పైసా దొరకలేదు. ఆ లిక్కర్ కేసులో ఒక్క పైసా కూడా దొరకలేదు. ఎక్కడ కూడా రికవర్ కాలే కదా. అనవసరంగా అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను, సత్యేంద్ర జైన్ను, తర్వాత కల్వకుంట్ల కవిత గారిని వీళ్ళందరినీ జైల్లో పెట్టిండు 6 రోజులు. మనీష్ సిసోడియా పాపం 14 నెలలు పెట్టిండు. చీఫ్ మినిస్టర్ ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరవింద్ కేజ్రీవాల్. అది అవసరం లేదు అంత. యాక్చువల్గా ఇట్స్ అసలు మనీ లాండరింగ్ రానే రాదు. మనీలే లేకపోతే లాండరింగ్ ఎట్లయితే. కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో దాంట్లో కూడా మనీ లాండరింగ్ పాల్పడ్డారు. దాంట్లో క్యాబినెట్ ఆమోదం లేదు, తర్వాత ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అలాంటి కేసు నిజంగా ఆ ఫార్ములా ఈ కేసు అయితే ఎంత ఘోరమైన కేసు అంటే అసలు కేసే కాదు అది. సెక్షన్ 13 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రధానంగా ఏంటంటే, ఒక వ్యక్తి, మీరు పబ్లిక్ సర్వెంట్, నేను ఒక బాధితుని, సార్ నాకు ఈ పని చేయండి అంటారు. పని చేయండి బాబు, ఈ పని చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సార్ నాకు అంత పైసలు లేవు, 50 రూపాయలు తీసుకుని. ఓకే, 50 రూపాయలు పలాని శ్రీనివాస్కి అంటాను, నువ్వు నాకు ఇవ్వగానే శ్రీనివాస్కి అంటావు. ఎట్లా పంపించాలి సార్ అంటే గూగుల్ పే ద్వారా పంపించు అంటాం. అంటే మీరు నాకు ఒక పని చేయాలి అధికారిగా, నేను మీ దగ్గరికి వచ్చిన, మీరు ఫ్రీగా ఎందుకు చేయాలి? వీనికి మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అంటే గూగుల్ పేకు పరిమితి ఉంది. తర్వాత జిహెచ్ఎంసీలో కావచ్చు, తర్వాత కొన్ని అంటే ఈ లిమిట్ వరకు మాత్రమే చేయాలి. ఆ లిమిట్ దాటితే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్. అట్లాంటి లేదు. మీరు ఒక పని చేయాలంటే మీకు ఒక రూల్ ఉంటుంది. నేను మీ దగ్గరికి వస్తా, మీరు ఆ రూల్ ప్రకారం పని చేయొచ్చు, కానీ నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తాను మీరు అడుగుతారు. అంటే మీ దగ్గర డిమాండ్ ఉంది, ఓకే, నా దగ్గర ఇచ్చే కెపాసిటీ ఉంది. డిమాండ్కు కెపాసిటీకి కలిసినప్పుడు మీరు డైరెక్ట్ తీసుకోకుండా ఏం చేస్తారు, ఆ శ్రీనివాస్ అని మా దోస్తు ఉంటాడు ఆయనకి ఇచ్చేపో అంటారు. ఎట్లా పంపించాలి సార్ అంటే, పంపించాలంటే గూగుల్ పే ద్వారానో ఫోన్పే ద్వారానో పంపి, నా అకౌంట్కి పంపించకు అంటాం. ఓకే, ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. అప్పుడు ఏసీ బోల్ వచ్చి పట్టుకుంటారు నేను. ఓకే, కరెక్ట్. ఇంట్లో ఎంత గమ్మత్ అంటే, ఇంట్లో ఎవరు డిమాండ్ చేయలే, ఎవరు ఇవ్వాలనుకోలే. ఈ రాష్ట్రాన్ని చైనాతో పోటీ పడే విధంగా, లేకపోతే అమెరికాతో పోటీ పడే విధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీ అనే ఒక గొప్ప కళను డిజైన్ చేయడానికి కోసం ఒక వేదికను తయారు చేసి, వేదిక కాదు, ఒక ఇండస్ట్రీని ఈ రాష్ట్రానికే తీసుకురావాలి. ఇప్పుడు ఫార్మా అంటే హైదరాబాద్ ఎట్లనో, ఫార్మా అంటే గుజరాత్ ఎట్లనో, టెక్స్టైల్ అంటే సూరత్ ఎట్లనో, భివాండి ఎట్లనో, తర్వాత ఆటోమొబైల్ అంటే తమిళనాడులో అంబత్తూరు ఎట్లనో, అట్లా ఒక మొబిలిటీ సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు హైదరాబాద్ ఎట్లనో, అట్లా మొబిలిటీ వాల్యూ అనేది కూడా ఒకటి రావాలి మనకు అని ఒక కలగన్నాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఆ రోజు వాళ్ళు, ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్. దాంట్లో భాగంగానే రకరకాల జీవోలు, తర్వాత దానికి ఒక పాలసీ, దాని తర్వాత అగ్రిమెంట్లు అవన్నీ అయినాయి. అందులో భాగంగానే అందులో సిస్టమ్ ఏం బ్రేక్ చేయలే అంటారు కేటీఆర్. బ్రేక్ చేయలే. ఫార్ములా ఈ రేసర్ పెట్టిండ్రు, దానికి ఫస్ట్ స్పాన్సర్ వచ్చిండ్రు, రెండోసారి స్పాన్సర్ రాలేదు. మరి అది ఫార్ములా ఈ రేస్ అనేది అందరి చోటు కాదు.
సో అందుకొరకు వాడు ఫ్రీగా రారు కదా ఎవరు కూడా. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీ హైదరాబాద్ వేదిక కైట్ ఫెస్టివల్ అందాల పోటీలు పెట్టిండ్రుగా, మరి దానికి ఫార్ములా తేడా ఏంటి? మీరు చేస్తేనే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఎట్లా మాట్లాడతారండి గవర్నమెంట్? ఊకే రేవంత్ రెడ్డికి ఏంటంటే కుల్లం చెప్పాలంటే, నన్ను మీరు జైలుకు పంపించారు రోడ్డుకి నోటి కేసులా, నన్ను మీరు జైలు పంపించిన డ్రోన్ కేసులా. సో అందుకొరకు బిడ్డ మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తా, 10 రోజులను వస్తా, 10 గంటలను వస్తా, అల్లు అర్జున్ ఉంచినట్టు.